తెలంగాణలో స్వైన్ ఫ్లూ మహమ్మారి విజృంభిస్తోంది. ఇవాళ సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మరో 2 స్వైన్ ఫ్లూతో చనిపోయారు. మరో 20 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో ఒకే కుటుంబానికి చెందిన 2 ఏళ్లలోపు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ నెలలో వైరస్ సోకి 6 మృతి చెందినట్లు వైద్యులు చెబుతున్నారు. వాతావరణం చల్లగా ఉండడంతో స్వైన్ ఫ్లూ పెద్ద ఎత్తున విజృంభిస్తుంది. ప్రస్తుతం మనం గాంధీ ఆసుపత్రిలో ఉన్నటువంటి స్వైన్ ఫ్లూ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డులో ఉన్నాము. ఈ వార్డులో అంటే కొంత క్రిటికల్గా ఉన్న వాళ్ళని కావచ్చు, స్టేబుల్గా ఉన్న వాళ్ళని కావచ్చు, వేరువేరుగా ట్రీట్మెంట్ అందిస్తుంటారు. ప్రస్తుతం ఏదైతే ఐసీయూలో చూస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక పేషెంట్ ఉన్నారు, దాంతోపాటు పక్కనే మరో వార్డులో స్టేబుల్గా ఉన్నటువంటి పేషెంట్లు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ట్రీట్మెంట్ ఎలా అందుతుందో ఒకసారి కనుక్కుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మామనాడు డిస్ట్రిక్ట్ జడ్చల మండలం మల్లబేంద్ర గ్రామం చేసాం. జడ్చల సుజాత పేషెంట్. ఎప్పుడు స్వైన్ ఫ్లూ అని నిర్ధారణ? మాకు వినాయక చవితి నుంచి వచ్చేసింది. మా అమ్మ ఒకసారి హైదరాబాద్ ట్రీట్మెంట్ కానీ వచ్చినాం, బ్యాక్ పెయిన్ ఉంది, ట్రీట్మెంట్ కానీ వచ్చాం. ఇంకా అప్పట్లో ఒక రోజు బాగున్నది. సో తర్వాత నుంచి ఇప్పుడు ఏమంటున్నారు డాక్టర్లు? మంచిగానే ఉంది. ఇంతకుముందు కొంచెం ప్రాబ్లం చాలా ఉండే, జర కొంచెం నయం, కొంచెం తక్కువ ఉంది. కొంచెం వాస్తవానికి స్వైన్ ఫ్లూ వార్డులో వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి మాస్కులు ఇవ్వాలి, కానీ అటువంటి మాస్కులు అందుబాటులో లేకపోవడం, ఈ విధంగానే వాళ్ళు ఖర్చులు కట్టుకొని కావచ్చు. ఇటు స్టేబుల్గా ఉన్న వాళ్ళ కోసం కూడా మరో పక్క ప్రత్యేకంగా కూడా ఉన్నారు. అయితే చెస్ట్ హాస్పిటల్ నుంచి ఇక్కడ ప్రత్యేకంగా సేవలు అందించేందుకు కూడా డాక్టర్స్ వచ్చారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్న స్వైన్ ఫ్లూకి ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు సార్? ట్రీట్మెంట్ గురించి అయితే మేమైతే సిమ్టమాటిక్, దానికి తగ్గట్టు మామూలుగా ఒసల్టామావిర్ అని ఉంటుంది. పాజిటివ్ వచ్చిన తర్వాత పేషెంట్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇస్తాం. దాంతో పాటుగా కొంత ఇన్ఫెక్షన్ అంటూ వస్తుంది, ఆ ఇన్ఫెక్షన్ కూడా ఇస్తున్నాము. మేము డాక్టర్స్ వరకు మా డిప్యూటెడ్ ఫ్రమ్ చెస్ట్ హాస్పిటల్స్ సీనియర్ పీపుల్ ఇంకా వస్తున్నారు. మేడం కూడా రిప్రజెంట్ చేశారు ఇక్కడ వాళ్ళు. ఇక్కడ ట్రీట్మెంట్ అకార్డింగ్ టు ద ప్రోటోకాల్, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్స్ ప్రోటోకాల్ ప్రకారం అంతా వైద్యం జరుగుతూ ఉంది. సాధ్యమైనంత వరకు డెత్ రేట్ని తగ్గించి చేయటం, వచ్చిన వాళ్ళకి వీళ్ళ రిలేటివ్స్కి కూడా మేము వాళ్ళ గురించి ప్రొఫైలాక్టిక్ కూడా మేము ఆ అరేంజ్మెంట్స్ కూడా చూస్తున్నాము. ఓకే, డాక్టర్లు మాత్రం స్పష్టంగా చెప్తున్నారు. గాంధీలోనే కాదు, పక్కనే ఏదైతే చెస్ట్కి సంబంధించినటువంటి హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక సిబ్బంది కూడా ఇక్కడ ట్రీట్మెంట్ అందిస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు అనే పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా స్వైన్ ఫ్లూ బారిన పడ్డ వాళ్ళను తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం అన్ని వాటిలో కూడా అంటే ఏదైతే వాతావరణం చల్లగా ఉండడం నేపథ్యంలో ఈ విధంగా వైరస్ పెద్ద ఎత్తున కనిపిస్తుంది. స్వైన్ ఫ్లూ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్నాం అంటున్నాను. చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 పిల్లలకు కూడా చిన్న పిల్లలు, వీళ్ళిద్దరికి కూడా ప్రస్తుతం స్వైన్ ఫ్లూతో బాధపడుతున్నటువంటి పరిస్థితి. అయితే గాంధీ ఆసుపత్రిలో వీళ్ళకు ప్రస్తుతానికి ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నామని చెప్పి వైద్యులు చెప్తున్నారు. వాళ్ళ అమ్మ ఆవిడకి దగ్గరగానే ఉండి ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. స్వైన్ ఫ్లూకు ట్రీట్మెంట్ చేయాలంటే ప్రత్యేకంగా ఒక సూట్ ఉంటుంది. ఈ సూట్ వేసుకొని లోపలికి వెళ్ళడం కావచ్చు. స్వైన్ ఫ్లూ వార్డుల్లో తిరగాలనుకుంటే ఈ సూట్తోనే లోపలికి వెళ్ళడం వల్ల ఇటు ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి డాక్టర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, ఎవరికి కూడా ఆ స్వైన్ ఫ్లూ వైరస్ సోకకుండా ఉంటుంది. అందుకోసమే ఒక ప్రత్యేకంగా తయారు చేసినటువంటి సూట్ కూడా ఉంది. కానీ ఇక్కడ వార్డుల్లో ఉంటున్నటువంటి వాళ్ళు పెద్దగా దీన్ని ధరిస్తున్నట్టు కూడా మనకు కనిపించడం లేదు. అయితే కొంత అంత భయపడాల్సినటువంటి పరిస్థితి మాత్రం లేదు. అందుకోసమే ఎవరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు వచ్చినా సరే పూర్తి స్థాయి చికిత్స అందించేందుకు మేము మాత్రం సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు డాక్టర్లు. కెమెరా పర్సన్ నర్సింగ్తో రాజు.